ఇదందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా చూద్దాం మనం. ఇక కవిత కాళీల విజృంభణ ఇది మామూలుగా కాదు. మనందరికీ తెలుసు, కౌన్సిల్లో బీఆర్ఎస్పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల వైఫల్యాలు కడిగి పారేస్తున్న నేత ఎంపీకి కట్టలు కట్టారని నేషనల్ పాలిటిక్స్లోకి పోయిండ్రు. బీఆర్ఎస్తో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. వ్యక్తిగా వెళుతున్నా, శక్తిగా వస్తా. నా రాజీనామా ఆమోదించండి. త్వరలో రాజకీయ పార్టీ తీవ్ర భావోద్వేగంతో మరి కవిత కంటతడైతే పెట్టారు. నిజంగానే మరి తెలంగాణ ఆడపడుచు కంటతడి పెడితే ఎవరికైనా కూడా మరి కొంత బాధగా ఉండే మాట వాస్తవం. రాజకీయ పార్టీగా జాగృతి, తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అయితే చెప్పారు. మరి రాజకీయ పార్టీగా తొలగిన తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలు తెంచుకుని మీకోసం వస్తున్న ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నాను, రాజకీయ శక్తిగా వస్తానని కవిత ఒకంత భావోద్వేగంగా మాట్లాడారు. అయితే కవిత మాట్లాడి ఎన్నో ప్రశ్నాస్త్రాలు అయితే బీఆర్ఎస్ను సంధించారు. కానీ బీఆర్ఎస్ దగ్గర నుంచి సరైన స్పందన అయితే లేదు. కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవనే చెప్పాలి. ఇక కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ను దుమ్ము దులిపేశారు. నాయకత్వానికి వాతలు పెట్టారు. 10 ఏళ్ల వైఫల్యాన్ని కాళీలాగా విజృంభించారు ఆవిడ అని ఎండగట్టారు. మరి బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం, నా నాయకత్వ పోకడలు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని 2014లో అధికారంలో వచ్చిన నాటి నుండి కవితపై చేసిన కుట్రలు, ప్రాజెక్టులు అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచారు కల్వకుంట్ల కవిత. నోట్ దిస్ పాయింట్. మరి ఈ రోజున కాదు, గతం నుంచి బీఆర్ఎస్లో ఏం జరిగింది, అక్కడున్న నియంతృత్వ పోకడలను గురించి మరి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ముందుంచారు ప్రజల ముందు. జనం బాట ప్రారంభించిన నాటి నుండి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో బాగా వెళుతూ చర్చ జరుగుతుండగా కౌన్సిల్లో వీటి నుంచి బీఆర్ఎస్ వైఫల్యాలను సంపూర్ణంగా కడిగి పారేశారు. కుట్రలు ప్రస్తావించి ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, కొత్త శక్తిగా తాను వస్తున్నానని తేల్చి చెప్పారు కవిత. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరికి ఒక ఈ కోరిక ఏంటో అడుగుతారు. కనీసం నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు ఓ కమిటీని పుట్టించి నన్ను బహిష్కరించారు. నిజమే కదా, కవిత మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా మరి నీ ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు. కనీసం మరి నువ్వెందుకు ఈ విధంగా మాట్లాడావు, మరి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావు, షోకాజ్ నోటీసులు ఇచ్చి కదా మరి చేయాలి. అప్పటికప్పుడు ఒక కమిటీని సృష్టించి మరి కవితని బయటికి పంపించారంటే బయటికి కవితని పంపించారా, బయటికి గెంటి వేయబడ్డట్టు చేశారా? దీనికి కారకులు ఎవరు? కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కవితకు తెలుసు. కాబట్టే కవిత ఈ రోజున మరి బీఆర్ఎస్ మీద మరి అన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు కవితకి కూడా ఒక మంచి సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఆవిడ మీద 100% తెలంగాణ ప్రజలు కూడా కవిత మీద మరి ఆలోచిస్తున్నారు. కవిత గురించి సెంటిమెంట్ ఆలోచిస్తున్నారు. కవిత అరే ఇలా జరిగింది అని బాధపడుతున్న ప్రజలు కూడా లేకపోలేదు. మరి కనీసం నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కవిత మరో షర్మిల అంటూ తీసిపారేసిన చాలామందికి ఆమె పెడుతున్న వాతలతో బావురుమంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం. తెలంగాణ పోరాటంలో నేను లేనా? రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏమీ లేదా అన్న ప్రశ్న సూటిగా సంధించారు. అదేవిధంగా కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే తన చివరి ప్రసంగమని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళుతున్నాను, మరి తన ఒక శక్తిగా నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆమె ఘంటాపదంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కవిత మాట్లాడిన మాటల్లో అనేక వాస్తవ కోణాలు ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి కూడా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఏమేం చేసింది, బీఆర్ఎస్ ఏ రకంగా తనను సైడ్కి చేసింది, ఈ రోజున నన్ను బీజేపీ కావాలని నన్ను జైల్లో పెట్టించింది. కానీ బీఆర్ఎస్ ఈ రకంగా నన్ను షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను బయటికి నూకివేయబడ్డారు. నాది ఇదే చివరి ప్రసంగం అని రాజ్యసభలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సభలో ఆవిడ మాట్లాడుతూ నాకు ఒకటే చెప్పారు,
100% నేను ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నాను. శాసన మండలిలో ఆవిడ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే నా చివరి ప్రసంగం అని శాసన మండలిలో ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక నార్మల్ స్త్రీగా వెళ్ళినా కూడా ఒక అద్భుతమైన శక్తిగా నేను తిరిగి వస్తాను అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. మరి కవిత ఏం చెప్పారో మరి చేస్తారో లేదో మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మరి కవిత మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మరి శాసన మండలిలో ఆవిడ మరి తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యారు. మరి కంటతడి పెట్టుకున్నారు. నా కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను బయటికి పంపించారు అని చెప్పి కల్వకుంట్ల కవిత మరి చెప్పారు. మనకి తెలుసు ఆవిడ బబుల్ షూటర్ అని ఎవరిని మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. మరి ఒక రకంగా మనం చెప్పుకుంటే ఓపెన్గా కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి డైరెక్ట్గా ఆవిడ మరి మాట్లాడిన పరిస్థితి. గతంలో మాధవరం కృష్ణారావు గురించి కూడా కుకట్పల్లి మరి ఎమ్మెల్యే ఎవరైతే మాధవరం కృష్ణారావు అయితే ఆమెను అయితే కుక్కతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నా కూడా ఒక ఖండన రావటం, మరి కుటుంబం నుంచి ఒక సపోర్ట్ రావటం అనేది కవితకి 100% దూరం అయిపోయింది. ఇంకోటి కూడా చెప్తున్నారు, నాకు ఇష్టమైన లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నాది డబ్బుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పి మరి కల్వకుంట్ల కవిత మాట్లాడటం జరిగింది. కల్వకుంట్ల కవిత మాట్లాడిన దానిలో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? కల్వకుంట్ల కవిత మాట్లాడింది మరి 100% జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జాగృతి అనేది అత్యంత త్వరలో రాజకీయ పార్టీగా మారబోతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పి కవిత మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ఒకవేళ పోటీ చేస్తే కల్వకుంట్ల కవిత సక్సెస్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మనకి తెలుసు ఇది పవన్ అంటే అని ప్రచురించారు. చొప్పదండి ఎమ్మెల్యేకి పవన్ ఫోన్ చేశారు. 48 గంటల్లోనే కొండగట్టు గిరి ప్రదక్షిణ దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పవన్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు సూచన చేశారు. ఎమ్మెల్యే ఆదేశంతో రంగంలోకి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రెవెన్యూ ఫారెస్ట్ ఎండోమెంట్ అధికారులతో గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని పరిశీలన చేశారు. మరి మనకి తెలుసు కొండగట్టు అంజన్న అంటే మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎంతో చాలా భక్తి అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనే చాలాసార్లు చెప్పారు, కొండగట్టు అంజన్న లేకపోతే అసలు నా ప్రాణాలు ఉండేవి కావు. మరి హై టెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో తగిలి నేను ఎలా బయటపడ్డానో కూడా, ఎలా బతికానో కూడా నాకు తెలియదు. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడని గతంలో ఆయన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్లో యాత్ర స్టార్ట్ చేసింది అక్కడైనప్పటికీ యాత్రని స్టార్ట్ చేయడానికి ముందు మరి వారాహికి పూజలు చేపించింది కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఆ రోజున కొండగట్టుకు కావాల్సిన అంజన్న క్షేత్రానికి కావాల్సిన మౌలిక వసతుల గురించి మరి పవన్ కళ్యాణ్కి అప్పట్లో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దీని గురించి నేను కంపల్సరీ నేను చేస్తాను నాకు సాయశక్తులు అని చెప్పి ఆ రోజున మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో 23కి 23 సీట్లు గెలిచి ఎమ్మెల్యే ఎంపీ కలిపి మరి ఆయన ఒక చరిత్ర సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఆయన చెప్పిన విధంగా మరి టీటీడీ నిధుల ద్వారా మరి అంజన్న క్షేత్ర డెవలప్మెంట్కి అయితే ఆయన నడుం బిగించారు. అంతేకాదు మాల విరమణ చేసే మండపాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, ఆయన ఒకేసారి 2000 మందికి మాల విరమణ చేసే సత్రాలు